सदा प्रदीप्तम् सकल प्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ మంగళవారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే జీవితాంతం వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్ధలు, గొడవలు ఏర్పడుతుంటే వాటిని ఏ విధంగా నివారించుకోవచ్చు, ఎటువంటి పరిహారం పాటిస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి అన్న అంశాల గురించి తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 24వ తారీఖు మార్చి నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, తిథి శుద్ధ చవితి ఉదయం 7:04 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం భరణి ఉదయం 7:21 వరకు, తదుపరి కృత్తిక. వర్జ్యం రాత్రి 7:02 నుంచి 8:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:18 వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:53 నుంచి 11:43 వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు శుభ సమయాలు లేవు. ఈరోజు విషయాల విషయానికి వస్తే ఈరోజు శ్రీ పంచమి, వసంత పంచమి. ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే తీవ్రంగా చేస్తున్నారో, ఈరోజు ఇంటర్వ్యూలకు లేదా పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. ఆదాయం చాలా వరకు కూడా వీరికి సంతృప్తినిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు, పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు అనూహ్యమైనటువంటి ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభ వర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి వాళ్ళ కలిసి రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, వెంకటేశ్వర స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో ఈరోజు వారికి రుణదాతల నుంచి ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. దీనివల్ల వీరు రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, పారిశ్రామిక వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు, విద్యార్థులకు కూడా ఈరోజు అసంతృప్తిగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి వాళ్ళ కలిసి రంగు లేత పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం పెరగడం వల్ల రుణ బాధలు కొంతవరకు తొలగుతాయి. సంఘంలో ఈరోజు ఈ రాశి వారిది పైచేయిగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతారు. పారిశ్రామిక వర్గాల వారికి నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం అందుతుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి వాళ్ళ కలిసి రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ చూరగొంటారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతికి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఆశాజనకంగా గడుస్తుంది. మహిళలు కొన్ని నిర్ణయాలు గతంలో ఏవైతే తీసుకుంటున్నారో వాటిని పునః సమీక్షించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కర్కాటక రాశి వారికి వాళ్ళ కలిసి రంగు లేత ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. భూములు, గృహం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి స్థానచలన సూచనలు. పారిశ్రామిక రంగం వారికి కూడా ఒత్తిడులు పెరుగుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి లక్ష్యాలు అందుకోలేరు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. సింహరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బుధగ్రహ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ప్రారంభం చేసిన కార్యక్రమాలు ఆకస్మికంగా విరమిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. సినీ కళాకారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కన్యారాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా వీరికి అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అనూహ్యమైన రీతిలో ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు పురస్కారాలు కూడా దక్కుతాయి. విద్యార్థులు కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు పుట్టినింటి వారి తరపు నుంచి రావాల్సినటువంటి ధన ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు ఏమన్నా తొలగిపోయి చేతికంతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా మహావిష్ణువుల వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సినీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థుల పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారి పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలు ఈరోజు సంతోషంగా గడుపుతారు. సంతోషకరమైన వార్తలు కూడా వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు నలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం, కనకదుర్గ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. శ్రమాధిక్యంతో కొన్ని పనులు ఎట్టకేలకు నెట్టుకొస్తారు. పారిశ్రామిక వైద్య రంగం వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా కొంత నిరాశ తప్పదు. విద్యార్థులు ఈ రోజు వెలువడే ఫలితాలు వీరికి సంతృప్తిని కలిగించవు. మహిళలకు సంతానపరమైన చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. నూతనంగా రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు కూడా వీరికి ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ముందుకు సాగవు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు అందుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కష్టించినా కూడా ఈరోజు ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం తప్పకపోవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.
సినీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు చేజారుతాయి, కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం వల్ల ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో అటువంటి వారు, గర్భస్రావాలు ఎవరికైతే అధికంగా అవుతున్నాయో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృత అభిషేకం కానీ వీలుగాని పక్షంలో కనీసం అర్చన కానీ చేయించుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. కొద్దిగా మనం జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఏ గ్రహ ప్రభావం వారి మీద అధికంగా ఉంటుంది, జ్ఞాపక శక్తికి కారణమైన గ్రహాలేంటి, చదువులో ఆటంకాలు ఏ గ్రహాల వల్ల కలుగుతాయి, ఏకాగ్రతకు ఏ గ్రహం కారణమవుతుంది అన్న ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమం ఏం చేద్దామంటే విద్యార్థులందరికీ కూడా అంటే ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ దాకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జీవితాంతం ఉపయోగపడే అంశాలుగా చెప్పవచ్చు. కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కొన్ని పరిహారాలు లాంటివి ఇక్కడ వాస్తు శాస్త్రరీత్యా మరియు జ్యోతిష్ శాస్త్రరీత్యా రెండింటినీ కలిపి కూడా కొన్ని పరిహారాలు ఇస్తాను. వీటిని జీవితాంతం ఆ విద్యార్థులు ఉన్నటువంటి గదిలో కావచ్చు ఆ విద్యార్థులు చేతగాని చేయించడం వల్ల తప్పకుండా కూడా వారికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ తొలగిపోయి వారి చదువులో ఉన్నతి సాధించడానికి వారికి చక్కగా ఉపయోగపడుతుంది చెప్పవచ్చు. ప్రధానంగా విద్యార్థులకు స్టడీ రూమ్ అంటాం కదా, అంటే చదువుకునే గది ఏదైతే ఉందో అది సాధ్యమైనంత వరకు కూడా ఈశాన్యం వైపుగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. అంటే నార్త్ ఈస్ట్ అంటాం కదా, నార్త్ ఈస్ట్ కార్నర్లో కావచ్చు లేకపోతే వారు నివసించే మొత్తం ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఈశాన్య భాగం వారికి ఇవ్వడం చాలా వరకు కూడా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులు చాలా మంది చేసేది ఏంటంటే చదువుకునేటప్పుడు ఏం చేస్తారంటే వారు పడుకునేటువంటి పరుపు కానీ లేదా బెడ్ అంటాం కదా అది ఏదైతే ఉందో దాని మీద కూర్చుని చదువుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఏమాత్రం కూడా అంగీకరించదగ్గ విషయం కాదని చెప్పవచ్చు. కేవలం నిద్రపోయే సమయంలో మాత్రమే ఆ బెడ్ వారు యూస్ చేయాలి. కాబట్టి వారు కూర్చొని చదువుకునేటప్పుడు వారికి సపరేట్గా ఒక స్టడీ టేబుల్ లాంటిది ఏర్పాటు చేయడం చాలా మంచిది. అదేవిధంగా వారు విద్యార్థులు కూర్చొని చదువుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు కూడా తూర్పుకు అభిముఖంగా కానీ లేదా ఉత్తరానికి అభిముఖంగా కానీ కూర్చొని చదువుకునే ఏర్పాటు మనం సాధ్యమైనంత వరకు చేయాలి. వారు స్టడీ రూమ్లో చదువుతున్నప్పటికీ లేదా వారు లివింగ్ రూమ్లో చదువుతున్నా హాల్లో చదువుతున్నా ఈ విషయాలు ఖచ్చితంగా కూడా గుర్తించి ఆ స్థానాలు వాస్తు ప్రకారం ఒకసారి సరిచూసి అది కరెక్ట్గా ఉందా లేదా అన్న అంశాన్ని మనం పరిశీలన చేయాలి. చాలామంది ఏంటంటే దక్షిణానికి ముఖం పెట్టి కూర్చోవడం లేదా పశ్చిమానికి ముఖం పెట్టుకుని కూర్చొని చదివే ప్రయత్నం విద్యార్థులు చేస్తుంటారు. వారు ఏ గదిలో కూర్చున్నప్పటికీ కూడా దక్షిణ పశ్చిమ దిశలకు సాధ్యమైనంత వరకు కూడా అభిముఖంగా అంటే దానికి ఎదురుగా కూర్చొని చదవడం మంచిది కాదు. ఏమాత్రం వీలున్నా తూర్పుకు అభిముఖంగా కానీ అంటే తూర్పుకు ఎదురుగా కానీ లేదా ఉత్తరానికి ఎదురుగా కానీ కూర్చొని చదువుకునే ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఇక వారి స్టడీ రూమ్ కానీ లేదా కూర్చునే ప్లేస్ చదువుకునే ఏదైతే ఉందో అక్కడ సాధ్యమైనంత వరకు కానీ ఆకుపచ్చ రంగు మరియు ఎల్లో కలర్ వారికి కిటికీ కర్టన్స్ అంటాం కదా అటువంటి విండో కర్టన్స్ కానీ అదేవిధంగా ఒకవేళ ఏమాత్రం స్టడీ రూమ్ సపరేట్గా ఉంటే అటువంటి వారు ఏం చేయాలంటే ఆ గోడలకు వేసే రంగు విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఈ వీలు కాని పక్షంలో వైట్ కలర్ ఏదైనా వేయించడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునేటప్పుడు ఏంటంటే వారు ముందు భాగం ఎంతవరకు ఓపెన్గా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. అంటే మనందరం కూడా ఏం చేస్తుంటాం అంటే మామూలుగా నేను ఏదైనా వాస్తు కోసం పరిశీలన కోసం వెళ్ళినప్పుడు ఆ స్టడీ టేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి ఒక గోడకు వారగా పెడతామన్నమాట. అంటే మనం ఎప్పుడన్నా ఒక పని చేసేటప్పుడు కానీ ప్రధానంగా చదువుకునేటప్పుడు కానీ మన వెనక భాగంలో అంటే వీపు భాగంలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లేదా స్ట్రాంగ్ వాల్ లాంటిది ఉండాలి. ముందు వైపు చూసినప్పుడు ఎలా ఉండాలంటే కంప్లీట్గా కూడా ఎంతవరకు వీలుంటే అంతవరకు ఓపెన్ ఉండేలా ఏర్పాటు చేసుకొని ఆ విధంగా వారి స్టడీ టేబుల్ని వాళ్ళు అమర్చుకోవాలి. ఒకవేళ అలా ఇంట్లో వీలు లేదండి స్థలం లేదండి అందువల్ల మేము గోడకు వేయక తప్పదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే
చదువుకునే సమయంలో కనీసం ఆ టేబుల్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు వెనకగలాగి ఆ విద్యార్థి యొక్క వెనక భాగం గోడకు ఉండేలా, ముందు భాగం ఓపెన్ ఉండేలా తప్పకుండా కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆ విద్యార్థి చదువుకునే గది ఏదైతే ఉందో సాధ్యమైనంత వరకు కూడా అందులో మిర్రర్స్ లేకుండా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ మిర్రర్ అతను చదువుకునే సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది అనుకోండి, మైండ్ కొంతవరకు డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అది కూడా కొంతవరకు ఆ మిర్రర్ ఉందా, ఏ స్థానంలో ఉంది అన్న అంశాన్ని పరిశీలించేయవచ్చు. ఆ రూమ్లో కావాలి మిర్రర్ ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకుంటే ఇంకా ఈశాన్యంగా ఆ మిర్రర్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ అతను కూర్చొని చదువుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు కూడా అతని ప్రతిబింబం అంటాం కదా, అద్దంలో కనిపించకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఒకవేళ ఇది కూడా మాకు తప్పదండి, ఆ విద్యార్థి దానికి ఎదురుగా కూర్చొని చదువుకునే సందర్భమే మాకుంది, అలా వీలుంది అనుకున్నప్పుడు కనీసం ఆ మిర్రర్కి ఒక కట్టను ఏర్పాటు చేయడం, అంటే అవసరం ఉన్నప్పుడు మిర్రర్ వాడుకోవడం, ఆ తర్వాత కట్టంతో క్లోజ్ చేసి ఏర్పాటు చేసుకోవడం, ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. తర్వాత ఆ విద్యార్థి చదువుకునే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. అంటే చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక పుస్తకం తీయడం, కొంతసేపు చదవడం, దాన్ని అలా పక్కన పెట్టడం, ఇంకో పుస్తకం తీసుకోవడం, ఏదో రాసుకోవడం, ఇలా చేస్తుంటారు. కానీ ఇంతకు ముందు తీసిన పుస్తకాన్ని తీసి దాన్ని సరైన స్థానంలో పెట్టరు. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. వారి స్టడీ టేబుల్ ఏదైతే ఉందో అది కానీ, వారు రోజు స్కూల్కి తీసుకెళ్లే స్కూల్ బ్యాగ్ అంటాం కదా అది కానీ, లేదా వాళ్ళ బుక్స్ ర్యాక్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. వాటి మీద దుమ్ము ధూళి ఉండడం కానీ, ఆ పుస్తకాలు ఇష్టానుసారంగా ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం కానీ చేయకూడదు. ఇక ఆ విద్యార్థులు చదువుకునే సమయం గంటో 2 గంటలు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా సాధ్యమైనంత వరకు ఆ విద్యార్థికి సహకరిస్తూ, వారు ఒకవేళ టీవీ చూసుకునే అలవాటు ఉంటే వాల్యూమ్ తగ్గించుకోవడం కానీ, లేకపోతే ఆ కొంతసేపు టీవీ చూడకపోవడం కానీ చేసుకోవడం కూడా వారికి మంచిదని చెప్పవచ్చు. విద్యార్థి చదువుకునేటప్పుడు కంటిన్యూగా గంటల తరబడి ఆ రూమ్లో తలుపులేసుకుని కూర్చొని చదువుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అది మంచిది కాదు. ఒక అరగంటో గంటో చదివిన తర్వాత ఆ విద్యార్థి కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ రావాలి. కాబట్టి కొంచెం ఆ రూమ్లోంచి బయట రావడం కానీ, హాల్లోంచి కాస్త బయట రావడం కానీ, కొంచెం అంటే మళ్ళీ ఒక్కసారి చెప్పంటే రీఫ్రెష్ అవ్వడం, ఈ విధంగా ఆ విద్యార్థి చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా అతని స్టడీ టేబుల్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడు కూడా అతని స్టడీ టేబుల్కి ఎడమవైపుగా ఒక గాజు గ్లాసులో వాటర్ను నింపి పెట్టుకోవడం, ఆ విద్యార్థి తరచుగా ఆ వాటర్ని తాగేలా ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ గ్రహదోషాల వల్ల నేను కార్యక్రమం చెప్పుకున్న వెండి గ్లాస్తో నీరు తాగడం మంచిదని, అలా వీలుంటే వెండి గ్లాస్తో నీరు ఏర్పాటు చేసి ఆ విద్యార్థిని ఆ నీరు వీలున్నప్పుడల్లా కూడా తాగుతుండమని చెప్పాలి. అదేవిధంగా విద్యార్థుల మెడలో ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా బుద్ధికి కారకుడైనటువంటి గ్రహమైనటువంటి బుధుడికి సంబంధించిన చతుర్ముఖి రుద్రాక్షను, అదేవిధంగా ఏకాగ్రతకు జ్ఞాపక శక్తికు విద్యాకారకుడైన గురువుకు సంబంధించిన పంచముఖి రుద్రాక్షను, ఒక చతుర్ముఖి రుద్రాక్ష మరియు ఒక పంచముఖి రుద్రాక్షను ఆ విద్యార్థుల మెడలో పూజించి ధరింపజేయడం వల్ల కూడా జ్ఞాపక శక్తికి ఏకాగ్రతకు ఇది చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులు కొంతమంది అంటే పెద్ద విద్యార్థులు ఎవరైతే కంప్యూటర్ లాంటి వాళ్ళ స్టడీ రూమ్లో ఏర్పాటు చేసుకుంటారో అటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగా కూడా ఆ స్టడీ రూమ్లో వారు ఆ కంప్యూటర్ని కొద్దిగా ఆగ్నేయం వైపుగా ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఆ కంప్యూటర్ మీద ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పాటించాల్సిన నియమం ఏంటంటే గోడ వైపుకు ఎండు ఉండకూడదు. కొంచెం సాధ్యమైనంత వరకు కూడా ఆ టేబుల్ని ముందుండేలా, అంటే మనం కొంతసేపు చదివిన తర్వాత కానీ పనిచేసిన తర్వాత కానీ తల ఎత్తి పైకి చూసినప్పుడు మనకు కొంచెం ఓపెన్ ఏరియా కనిపించాలి. అప్పుడేమవుతుందంటే కళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి, తలనొప్పి లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా చక్కగా పనికొస్తాయి. కాబట్టి ఈ విధంగా విద్యార్థుల గదిలో కంప్యూటర్ ఎవరైతే ఎక్కువ ఉపయోగిస్తుంటారో వారు కూడా కొంత జాగ్రత్త తీసుకుంటూ దాన్ని ఈశాన్య మూలలో కానీ ఇక్కడ కంప్యూటర్ ఏర్పాటు చేయకుండా సాధ్యమైనంత వరకు ఆగ్నేయంలో కానీ, లేకపోతే వీలు కాని పక్షంలో వాయువ్యంలో కానీ ఆ కంప్యూటర్ టేబుల్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ కంప్యూటర్ వాడుకునేంతసేపు కూడా ఏంటంటే గోడకు మన మొహం లేకుండా కొంతవరకు వెనక్కిలా కూర్చోవడం, ఆ తర్వాత మన పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ టేబుల్ని యథాస్థానంలో అక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమాత్రం కూడా మనకు నష్టం ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఆ స్టడీ రూమ్ ఏదైతే విద్యార్థి ఎక్కువగా ఉపయోగిస్తుంటాడో అందులో తూర్పు వైపు మరియు ఉత్తరం వైపు సాధ్యమైనంత వరకు ఎక్కువ బరువైన వస్తువులు లేకుండా కూడా మనం ఏర్పాటు చేయాలి వాళ్ళకి, విద్యార్థులకు. అదేవిధంగా ఆ రూమును కూడా ఎప్పుడూ శుభ్రపరుస్తుండాలి. ఈ బుక్ షెల్ఫ్ లాంటివి ఉన్నప్పుడు సాధారణంగా మనకేంటంటే వుడ్ వర్క్స్ కానీ చేయించకపోతే షెల్ఫ్లో పుస్తకాలు అలా పెట్టేస్తుంటాం. ఇది కూడా వాస్తుశాస్త్ర రీత్యా దోషంగా చెప్పాలి. కాబట్టి ఒకవేళ అక్కడ మనకు ఈ వుడెన్ ర్యాక్స్ కానీ లేకపోతే ఒక కట్టన్ లాంటిది ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరం ఉన్నప్పుడు ఆ కట్టను ఓపెన్ చేసి ఆ బుక్స్ తీసుకునేలా, ఆ తర్వాత ఆ కట్టను క్లోజ్ చేసేలా కూడా మనం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఈ సౌకర్యాలన్నీ మనకు ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే సింపుల్గా వుడ్ వర్క్ లేదు కాబట్టి అక్కడ మనకు కర్టన్స్ ఏర్పాటు చేసుకోవడం, ఆ ఏర్పాటు చేసుకునే కర్టన్స్ కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ షేడ్స్ ఉండేలా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల అవి కొంతవరకు విద్యార్థుల మనసు మీద తప్పకుండా కూడా సరైన ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల వారికి చదువు మీద
శ్రద్ధ కలగడానికి, చదివింది గుర్తుండడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా విద్యార్థులకు మొదటి నుంచి కూడా సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవడం ఒకటి అలవాటు చేయించడం, ఆ తర్వాత స్నానం లాంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనీసం ప్రతిరోజు కూడా చిన్నప్పటి నుంచి కూడా వారికి నేర్పించడం, లేదా కనీసం ఇవన్నీ కూడా కుదరదంటే సీడీ ప్లే చేసి వినిపించే అలవాటు చేయడం వల్ల ఈ జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు మనం చెప్పుకున్నాం ఇదే కార్యక్రమంలో ఏ గ్రహం వల్ల ఎటువంటి సమస్యలు కలుగుతాయి, అటువంటి దోషాలన్నీ కూడా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి నిత్యం చదవడం లేకపోతే వినడం వల్ల ఏంటంటే సాధ్యమంత వరకు తొలగుతాయని చెప్పొచ్చు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలుగానే తల్లిదండ్రులు విద్యార్థుల చేత చిన్నప్పటి నుంచి పాటింపజేస్తే ఆ విద్యార్థి రేపు హాస్టల్కి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది అతనికి అలవాటై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అతని స్టడీ టేబుల్ కావచ్చు, అతని బెడ్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ కావచ్చు ఏర్పాటు చేసుకుంటారు. ప్రధానంగా వాస్తుశాస్త్ర ప్రకారం అతనికి ఈస్ట్ డైరెక్షన్ ఏది అంటే ఎటువైపు కూర్చుంటే తూర్పు అన్న విషయాన్ని ఒక్కసారి మనం అతనికి తెలిసేలా మాత్రం కంపాస్ ఉపయోగించేలా ఏర్పాటు చేయగలిగితే జీవితాంతం ఆ విద్యార్థి ఏ ఊరిలో ఉండి చదువుకున్నా, ఏ దేశంలో ఉండి చదువుకున్నా ఈ చిన్న చిన్న పరిహారాలు అతను పాటించుకుంటే ఇతరత్ర గ్రహదోషాల వల్ల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి, విద్యార్థులు చక్కగా చదువులో రాణించడానికి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా భార్యాభర్తల మధ్య లేనిపోని అపోహలు, మనస్పర్ధలు అధికంగా ఎవరికైతే ఉన్నాయో, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు అపోహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారో అటువంటి సమస్యలు తొలగడానికి వారు ఏం చేయాలంటే, వారు పడుకునేటువంటి మంచం ఏదైతే ఉందో ఆ మంచంకి 4 కాళ్ళు ఉంటాయి కదా, వాటికి వెండి మేకును కొట్టించాలి. ఎవరన్నా కార్పెంటర్ని తీసుకుని వచ్చి 4 వైపులా వెండి మేకు చిన్నది తీసుకుని వచ్చి 4 మేకులు తీసుకుని వచ్చి 4 వైపులా కూడా ఆ వెండి మేకును మంచిలో చూసుకుని వచ్చి కార్పెంటర్ చేత ఆ విధంగా వారి పడుకునే మంచానికి కొట్టించడం వల్ల తప్పకుండా కూడా వారి మధ్య ఏవైతే అపోహలు, మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగిపోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.